అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి బస్తీ దవాఖానల్లో డేట్ వెళ్ళిన మందులు ఆఫీసర్లకు బీఆర్ఎస్ షాకులు సీఎం ను కలిసిర్రు కొండా సురేఖ పంచాది ఓడిసినట్లేనా ఇక ఇండ్లు కట్టిస్తామని కేటీఆర్ మాట ఇంకెన్నాళ్ళో నడవదట కాంగ్రెస్ ఆట జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ లో కొట్లాట ప్రచారంలో చేసిరట పోట్లాట రాజగోపాల్ కు యాంటీగా మంత్రి సారు తగ్గిపోతదేమో మునుగోడు హుషారు మనదైతే సోమవారం మందిదైతే మంగళవారం అన్నట్టే ఉంటుంది మనదైతే పానం కానీ మందిది పానాలు కావా కడుపుకు 3 పూట్ల తింటున్నాం చదువుకున్నాం నెత్తిలా అంతో ఇంతో గుజ్జున్నది దాన్ని ఉపయోగించాలి కదా కేసీఆర్ సారు అంత గొప్పంగా స్టార్ట్ చేస్తే గీ రేవంత్ సర్కారు ఏం చేస్తున్నదో చూడుర్రి బస్తీ దవాఖానల్లా భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టిందట గట్లనే ఉన్నది గీ బస్తీ దవాఖానాలు నడిపేటోళ్ళ కథ బీఆర్ఎస్ పార్టోళ్ళంతా బస్తీ దవాఖానాల మీద పడ్డారు కదా ఎట్లా నడుస్తున్నాయి ఏం కథ అని అడుచుకుంటే చాలా చిత్రాలు బయటపడ్డాయి అగో గా పెద్దమ్మను చూడుర్రి గా వయసున్న ఆమెకు గోళీలు ఇస్తే ఏం చేస్తది ఇంటికి తీసుకుపోయి గొంతులేసుకొని గిన్నన్ని నీళ్లు తీసుకొని గుటుక్కున మింగుతది గంతే కదా గది డేట్ వెళ్ళిపోయిందేనా అసలు నా జబ్బుకు దగ్గ మందే ఇచ్చిర్రా లేదా అని చూసుకుంటదా గీసొంటి కథలుంటాయనే ఏమిచ్చిర్రు ఎట్లిచ్చిర్రు అని బీఆర్ఎస్ పార్టోళ్ళు అరుచుకుంటే బాగోతం బయటపడ్డది 3 నెలల కిందటనే డేట్ వెళ్ళిపోయిన మందులు ఇచ్చిరట రసూల్పూర దిక్కు బస్తీ దవాఖాన్లా డేట్ వెళ్ళిపోయిందాక ఉంచుడు గవి వాడుడే మంచిది కాదు 2-3 నెలల ముంగట్నే ఆపితే మంచిది గాసొంటిది 3 నెలల తర్వాత కూడా ఇచ్చిర్రంటే వాళ్ళనేమనాలే చూసేటోడెవ్వడు అడిగేటోళ్ళెవ్వలానే కదా 3-4 నెలల సంధి జీతాలు కూడా ఇస్తలేరట కానీ గీ కథ తెలిసే కేటీఆర్ సార్ తో పాటు పెద్ద లీడర్లంతా దవాఖానకు ఆపరేషన్లు చేద్దామని బయలుదేరిర్రు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నీకు రాలేదు ఆ అమ్మకు 4 నెలలు రాలే నీకు 3 నెలలు రాలే ఈ అమ్మకు 6 నెలలు రాలే జీతమే రాకపోతే ఎట్లా పనిచేస్తారు తల్లి హైదరాబాద్ లో ప్రైవేట్ దవాఖాన్లు ఎట్లుంటాయో తెలుసు కదా 1000 రూపాయల ఫీజు 3-4 వేల టెస్టులు కడుపులో నొచ్చిపోయినా 10,000 అవుతాయి గా దందా జోరుగా అవుతున్నదనే పేదోళ్ళ కోసం బస్తీ దవాఖాన్లు ఎల్చినాయి కేసీఆర్ సార్ షురూ చేసి గివిటిని మంచిగానే నడిపించిండు గీ రేవంత్ సర్కార్ వచ్చినాక బస్తీల్లో బతికేటోళ్ళు ఆయనకు మనుషులు లెక్క కొడతలేరు కదా గందుకే గవిటిని గాలి కొదిలేసిండు దీంతోని గీ తీర్ల ఎక్స్పైరీ అయిన మందులు కూడా వాడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లంతా దవాఖాన్ల మీద పడి జల్లడ పడుతుంటే చాలా కథలు బయట పడుతున్నాయట గా మనుషులే పూట కూలి మీద బతికేటోళ్ళు గసంటోళ్ల పానాలతోని ఆడుకుంటున్నారంటే ఈ సర్కార్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి అంటున్నారు ముచ్చట చూసినోళ్ళు మీరేం ఫికర్ చేయకుర్రి నేనున్నా మీకు మన పార్టీ ఉన్నది హామీ ఇస్తున్నాం మీకు ఇండ్లు కట్టించే బాధ్యత నాది నమ్మి మోసపోయిర్రు ఇంకో పారి మోసపోకుర్రి గిది ఇండ్లు కూలగొట్టే సర్కారు మన సర్కారు వస్తే ఇండ్లు కట్టించే తీరుతాం కానీ కూలగొట్టే ముచ్చట్నే లేదు హేగో గిదే చెబుతున్నాడు కేటీఆర్ సారు బస్తీల్లా బగ్గనే తిరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టోళ్ళు రేవంత్ చేతుల గోసవాడి కాంగ్రెస్ బుల్డోజర్ల దెబ్బకు రోడ్డున పడ్డ బాధితులను కలిసొస్తున్నారు వాళ్ళ కష్టాలు అరుచుకొని వాళ్ళతోని దీపావళి జరుపుకొని గీ తీర్ల హామీలు ఇచ్చిండు కేటీఆర్ సారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది మొత్తం కార్యక్రమం హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టింది లేదు ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళీ మీకు
గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గీ హైడ్రా పాడుగాను గిదేం హైడ్రా మా ఇండ్లు కూల్చి రోడ్డునేసిందని వేల మంది తిట్టుకుంటున్నారు తెలిసిందేగా. గసొంటోళ్లకు అండగుంటా అని హామీ ఇచ్చిండు కేటీఆర్. గిటు దిక్కు హరీష్ అన్న కూడా ఆడుకున్నాడు రేవంత్ ను. గాయన రియల్ ఎస్టేట్ వ్యాపారి చేపట్టి రియల్ ఎస్టేట్ రంగం పైకొస్తదనుకుంటున్నారు గాని గదంతా ఆగమైంది. మూసి పేరుతోని పేదల బతుకులు మసి చేస్తున్నాడని గట్టిగానే అరుచుకున్నాడు. మూసి అంటే దాని పేరేమో మూసి, పెద్దోళ్ళకేమో ఖుషి, పేదోళ్ళ బతుకులేమో మసి. ఇదే రేవంత్ కసి. హరీష్ అన్న పంచులు ఎట్లుంటాయో చూస్తూనే ఉన్నాం కదా. మద్యం టెండర్ల మీద కూడా గట్టిగానే వేసుకున్నాడు. కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు. అప్లికేషన్ 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇగో గిట్లున్నది సర్కార్ కథ. బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్లు మాత్రం రోట్లేసి దంచుతున్నారు సర్కార్ కథలను. ధాన్యాల పొడి దంచినట్టే ఉంది కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే. తెలుసు మాకిది తెలుసు, గిట్లనే అవుతుంది ఎరకనే మాకు అని జూబ్లీ హిల్స్ ఓటర్లు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. గీ ఎన్నికల్లా రౌడీ రాజకీయం పేరు ఎట్లెళ్ళిందో ఇంటనే ఉన్నాం కదా. నవీన్ యాదవ్ ఆయన చుట్టుపొంటి ఉన్నోళ్ళ కథ పొట్టు పొట్టు వైరల్ అవుతున్నది కదా. హాగో గా పేరు నిలబెట్టుకుంటున్నారు వాళ్ళు. అర్రే ఎంత పనయ్యే. నవీన్ యాదవ్ కు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది గిట్లా గట్లా అని అందరు అంటుంటే ఏహే రాజకీయంలా గిసొంటి కామనేలే. ఎన్నికల టైం కు మందిల పల్చన చేసేటందుకు ఇట్లనే ప్రచారం చేస్తారు అనుకున్నారు బయటోళ్ళు. కానీ నియోజకవర్గంలో మాత్రం నిజమేనమ్మా పేరొచ్చిన దానికంటే ఎక్కువ ఉరుకులాటే ఉంటది అని మాట్లాడుకుంటున్నారు. ఇక యూసఫ్ కూడా రహమద్ నగర్ దిక్కైతే పొట్టు పొట్టు పేరెళ్ళిండు నవీన్ యాదవ్. వామ్మో వాళ్ళ గ్యాంగులతోని ఆగం పంచాది ఉంటదని జనాలు భయపడ్డారు కూడా. సరే తీ గసొంటి ఏముండవు అని బయటోళ్ళు సగం సగం నమ్మిరు గాని గీ కథ చూస్తుంటే మాత్రం నమ్మక తప్పట్లేదు అనవట్టే. ఎన్నికల టైంలోనే గ్యాంగులు కొట్లాడుకుంటున్నాయంటే మామూలు టైంలో ఎట్లుంటదో గెలుస్తే ఇంకెట్లుంటదో అని భయపడబట్టే లోకల్ జనాలు. ఏందే నవీనన్న ఉన్న పేరు సాలదానే నీకు? నీ పేరు చెప్పుకొని ఎమ్మటి తిరిగేటోళ్ళ రౌడీయిజం చేస్తారని శాననే మాట్లాడుకుంటుండే. ఇక నన్న జర గప్చుపుండుది వాయి అని చెప్పాలగానే. ఒకే పార్టీలుండి మీ తరపునోళ్ళు భవానీ తరపునోళ్ళు అంగిలు గుంజుకునే. ఇక జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతక్క 4వ నామినేషన్ వేసింది. గెలుస్తామని వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో చూడుర్రి. గింత కూడా ఊరుకులాట లేకుండా నిమ్మలంగా నడిపిస్తున్నారు నామినేషన్ల ప్రాసెస్ ను. ఇక గిదే ఎన్నికల విషయంలో కాంగ్రెస్ నీతి లేకుంటే ఎన్నికలకు ఎట్లా పోతున్నదో చెప్పిండు కేటీఆర్ సారు. ఫిరాయింపు ఎమ్మెల్యేను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ గా ఎట్లా నిర్ణయిస్తది? ఏ పార్టీనో చెప్పుకోలేని ఎమ్మెల్యేలకు జర్రనైనా ఉండాలి అని పంచులేసి అటు దిక్కున్నోళ్ళ ఇజ్జత్ కు పంచర్ చేసిండు. మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎందుకు వచ్చింది? ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికి అన్ని ఎరికే. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీకి. ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని. ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా. నాకు ప్రజల మేమేదో పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం 2 ఏళ్లలో విజయోత్సవాలు చేస్తున్నారు కదా చెయ్యి రాండ్రి ఎలక్షన్లకు ఎవరు వద్దన్నమా. ఇటు దిక్కు బీజేపీ పార్టీలు కూడా బగ్గనే తిరుగుతున్నట్టున్నారు. ఇద్దరే కానొస్తున్నారు గాని గట్టిగానే ప్రచారం చేస్తున్నట్టు కొడుతుంది. ఎట్టనన్న చేసి డిపాజిట్ దక్కించుకోవాలని కసి మీద ఉన్నట్టే కొడుతున్నది బీజేపీని చూస్తుంటే. మరి లీడర్ల కథ ఇట్లున్నది కదా. జనం ఏమంటున్నారో ఇంటరా? కేసీ గారు ఉన్నప్పుడు నీళ్ళకు మటు కరువు లేకుండే. ఇక ఈడు ఎక్కించంది నుంచి నీళ్ళు కూడా సరిగా ఇడుతలేడు. ఇవాళ నీళ్ళే రాలేదు. 2 రోజులకు ఒకసారి ఇడిచేది నీళ్ళు. ఏం తానం చేస్తాడు వాడు? చేసుకోడా తాను? దేవేందర్ రెడ్డి చేసుకోడా? రోజు తానం చేయండి బయటకు వెళ్తాడా?
ముఖ్యమంత్రి అయితే రోజు తానం చేస్తాడు. మా ఊరకు ఒట్టోళ్ళు అయితే తానాలు చేయొద్దు, గబ్బు కొట్టుకుంటూ అట్నే ఉండాలి. వాడు వస్తాడేమో బస్సులేకి అడగదామంటే వస్తలేడు కదా. జూబ్లీ హిల్స్లో మాత్రం ఎన్నికల ప్రచారం వేడి మీదనే ఉంది. దండం సామే, దండాలు మీకు. మీరేందో మీ పంచాదులేందో. అరే వాళ్ళని ఎవరికన్నా చూపెట్టురుల్లా, నాతోనైతలేదు. దినాం ఏదో ఒక లొల్లి ఉండనే ఉంటుంది. ఒకటి ఒడిసే లోపట ఇంకోటి మోపు చేసుకుంటారు. వాళ్ళే జుట్లు పట్టుకుంటారు, ఇజ్జతంతా రోడ్డున వేసుకుంటారు. ఇప్పుడు కూడా గంతే, ఒకటి ఓడిసే లోపల ఇంకోటి సురువైంది. సురేఖక్క కూలైనట్లున్నావు కదా, జరా సెటిల్మెంట్లు అయినాయా? అర్రే అర్ధమరాత్రి మీ ఇంటి సమస్యను రాష్ట్రం మొత్తానికి మీద పడ్డ సమస్య లెక్క చేసిర్రు. 3-4 దినాలు ఆగమాగం లొల్లి. ఇప్పుడేంది ఇట్లా? మంచిగుందక్క, మంచిగుంది. లోపట రాజకీయాలు గట్టిగానే అవుతున్నట్లున్నాయి కదా. బీసీ లీడర్ మీద పెత్తనం, బీసీ లీడర్ మీద రాజకీయాలని ఎన్నెన్నో అనుకుంటే మళ్ళా గదే బీసీ లీడర్ పోయి రెడ్డి సీఎం ను కలిసిర్రు. అక్క లచ్చింబాంబు లెక్క పటాసుల డబ్బాల నిప్పులు పోసినట్టే చిటపటలాడుతుందని గొప్పంగా చెప్పుకున్నాం మొన్న. ఇంతల్నే ఇట్లా చేసినావు కదా. గన్ను పెట్టిన రాజకీయాలు ఏమైనాయి? వెనక పొంటి ఉండి రేవంతే కథ నడిపిండు అన్న డైలాగులు ఏమైనాయి? రేవంత్ సారు మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టిండు అని బిడ్డ సుష్మితక్క చెప్పిన డైలాగులు ఏమైనాయి? అప్పుడేమో ఉప్పుల నిప్పేసినట్టు చేసిర్రు, ఇప్పుడేమో ఉప్పుల ఐస్ గడ్డలేసినట్టు కలిసిపోయిర్రు. సరే తీ, పరువు కంటే పదవి ముఖ్యం అనే రోజులు గివి. ఒకే పార్టీ అన్నాక గీసొంటి అయితేనే ఉంటాయి. భట్టి సారు, మహేష్ గౌడ్ సారు దగ్గరుండి పంచాది తేల్చినట్టు. ఈ గిటు చూడుర్రి, శానాళ్ళ సంధి జీవన్ రెడ్డి సారు శానా హట్ అవుతున్నాడు కదా. మళ్ళా మంత్రి సార్ తానకు పోయిండు. అడ్లూరి లక్ష్మణ్ తానకు పోయి ఫిరాదయిండు. పార్టీల మా మాట ఇంతలేరు, ఫిరాయింపు చేసుకొని బయట పార్టీలకెంచి వచ్చినోళ్ళ మాటే నడుస్తున్నది. ఇదేం పద్ధతి? గిట్లయితే మేం సీనియర్ లీడర్లం ఏం కావాలి అని గోస చెప్పుకుంటున్నారు. ఆయననే పార్టీల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేయలేకపోతున్నాడు. ఆయన తానకు పోయి నువ్వేం చెప్పుకుంటున్నావు సారో అన్నట్టే ఉంది కదా. గిట్లుంటాయి కాంగ్రెస్ పంచాదులు. మొన్న నడుమ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీటింగ్ లా కార్యకర్తను నూకిర్రు కదా. ఇప్పుడు సుత గట్లనే అయింది. గదే పార్టీ పరువు పల్చన చేస్తున్నాడని మేడంకు కోపం వచ్చింది. గాయనేమో రైతులకు అన్యాయమైతున్నది, నేనే ఒప్పుకోనని నిలదీసిండు. ఇక చూసి మేడంకు నెత్తికెక్కింది కోపం. అంతల్నే లొల్లి శురువైంది. ఏం పంచాదులో ఏమో పోర్రి. పంచాదులు వింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి ఒక మంత్రి స్థాయి లీడర్లను పెద్ద మనిషిగా పెడితే ఏమన్నా తీరితే కావచ్చు. ఓ సీఎం సారో, మొన్నటి సంధి చెప్తుంటే ఇంటలేవు నువ్వు. నీ మంచి కోరి చెప్తున్నా ఇను. మొన్న ఖర్గే సార్ తానకు పోయిర్రు కదా అసమ్మతి లీడర్లు. గా గ్యాంగ్తోని గట్టిగానే అడుచుకున్నాడట పెద్ద సారు. ఏం జరుగుతుంది మీ రాష్ట్రంలో? ఏదో అనుకొని రేవంత్ చేతిలో పెడితే ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా అన్నాడట. ఎరకేనా? ఇమ్మర్సగా చెబుతా ఇను. అగో గీ బ్యాచ్ పోయింది కదా మొన్న. దామోదర్ రాజనరసింహ సార్ తోని కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసి వచ్చిర్రు. ఎమ్మెల్యే అనిరుద్ధ్ సారు ముందుకెంచే సీఎం సార్ మీద గుర్రున్నాడు. ఈ నడమ నేను కూడా సీఎం అయితా అనే. సరే గా మాటను జర అటు తిప్పి ఇటు తిప్పి మసిపూసి మారెడుకాయ చేసిండు గాని కోరికనైతే బలంగానే ఉన్నది. ఇక ముచ్చటేంటిదయ్యా అంటే వీళ్ళు చెప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సార్ కూడా రేవంత్ చేతుల పార్టీని పెట్టి తప్పు చేసినాం అన్నాడట. ఏదో అనుకుంటే ఇంకేదో చేస్తున్నాడు రేవంతాలు. గిట్లయితే మళ్ళా పార్టీ అధికారంలోకి వచ్చుడు కష్టమే ఉన్నదన్నాడట. చూస్తుంటే నేషనల్ లెవెల్లా మన ముఖ్యమంత్రి రేవంత్ కథ తెలుస్తున్నది కావచ్చు. గదే పార్టీల గుసగుసలేందయ్యా అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలు రేవంత్ కు పెద్ద గండమేనట. ఎంపీ ఎన్నికల టైం అంటే జనంలో గింత వ్యతిరేకత లేదు. ఇప్పుడైతే జనం కాక మీద ఉన్నారు. సొంత పార్టీలో కూడా వ్యతిరేకతే ఉన్నది. మళ్ళా నవీన్ యాదవ్ కు సీట్ ఇప్పించింది కూడా సీఎం సారేనట. గెలవకుంటే జాలే సక్కదనం ఇజ్జత్ తీసిన అన్నుడు గ్యారంటీ. ఎందుకంటే గీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే గ్రాఫ్ కింద పడ్డట్టే అయిపోయింది కాంగ్రెస్ పని అని జనంల మాటొచ్చుడు ఖాయం.
గందుకే గీ ఎన్నికల్లో ఓడిపోతే అటెంక చాలా సీరియస్గా ఉంటది కథ అని పెద్ద మనుషులు చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సారు లచ్చింబాంబని చెప్పినాం కదా మొన్న, గట్లనే చేస్తుండు పార్టీలా. ప్రతిపక్ష పోల జోలి కూడా తీస్తలేడు కానీ పార్టీల మాత్రం 1000 వాళ్ళ ఇసురుతున్నాడు. నా రూల్స్ నా ఇష్టమని గీ నడమ చిల్లం కల్లం చేస్తున్నాడా. ఇప్పుడు పెద్ద లొల్లే అవుతున్నదట. ఒక మంత్రి సారుకు ఈయనకు షెడేతట్లు కొడుతున్నది చూడుర్రి. రాజన్న కథ ఎరకనే కదా, సీదా చెప్పేస్తాడు. ముక్కుసూటి మనిషి, కోపదారి అన్నిట్లో ఉన్నాడు. బలం బలగం అన్ని ఉండుతోని మంత్రి పదవి వస్తలేదని గరం గరం ఉన్నాడు. ఇక మద్యం విషయంలో కొత్త కొత్త రూల్స్ పెట్టింది కదా, 4 సంది 9 దాకానే ఉండాలి, వైన్స్ ఊరు కొనకుండాలి అని చాలా రూల్స్ పెట్టిండా. ఇక దాంతోని టెండర్లు వేసేటందుకు వ్యాపారం చేసేటోళ్లకు వణుకొస్తున్నదట. వామ్మో, రాజన్న సీరియస్ గా ఉన్నాడు. ఆ టెంక గీ రూల్స్ అమలు చేసిందంటే మన టెండర్ల మందం కూడా పైసలు వచ్చేటట్టు లేవు అని ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు తనకు పోయిరట. మరి వ్యాపారులు వచ్చి అడుగుతుంటే స్టేట్ మినిస్టర్ ఏం చెబుతాడు చెప్పుర్రి. అసలే టెండర్లు తక్కువైనాయి, సర్కారు గల్లపెట్టెలకు పైసలు వస్తలేవని వారం దినాలు గడువు పెంచే. ఈ టైంలో రాజన్న లొల్లేందా అని ఉంటది కదా ఆయనకు కూడా. స్టేట్ మొత్తం ఒకే రూల్ ఉంటది గాని అక్కడొక రూలు ఇక్కడొక రూల్ ఉంటదా. మీరేం ఫికర్ చేయకుర్రి. మీ తాన కూడా పొద్దుందాకా మందు అమ్ముకునే అవకాశం ఉంటదని చెప్పి పంపించిండట. మరి రాజన్న వద్దంటుంటే జూపల్లి ఉంటదిలే అన్నాడంటే తేడా కొడుతుంది కదా. మరి చూడాలే, గీ టెండర్ల తర్వాత మునుగోడు నియోజకవర్గంలో జౌడం గట్టిగానే అయ్యేటట్టు కొడుతున్నది. కస్టమర్లే దేవుళ్ళు అంటారు, వ్యాపారం చేసుకునేటోళ్ళు గిదే మాట కదా అనేటిది. కానీ ఒక పెద్ద మనిషి చూడుర్రి ఎంత నియత్లేని పని చేసిండో. ఓష్ని చూడుర్రి ఏం చేస్తున్నాడో. అంగీ వట్టి ఆపిండా, వాచి గుంజుకున్నాడు. ఆ టెంక 2 సమోసాలు చేతులు పెట్టి పంపిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బజల్పూర్ లైంది గీ పంచాది. రైలు కెంచి దిగిన ఆయన సమోసా అడిగిండట. ఫోన్ పే కొడుతుంటే కాలేదట. సర్వర్ స్లోగుండో ఏదో ఒక కారణంతో గిర్ర గిర్ర తిరుగుతుంటది కదా. గా టైంలా రైలు కదిలిందట. సరే తీ, గీ పేమెంట్ అయితలేదు, నీ సమోసాలు నువ్వు తీసుకోవాలి అని అక్కడ పెట్టి ఆగమాగ మురుకుతున్నాడు. గా టైంలో పట్టుకొని ఏయ్ బేరం చేసిపోతావా, చేతిలో పట్టుకొని వద్దని పోతావా, తీసుకుంటేనే పోనిస్తా, పైసలు తీ బిడ్డ అని గుంజిండు. గా మనిషేమో నా తాన పైసలు లేవు సామే అని దండం పెడుతున్నాడు. ఇయాల రేపు కరెన్సీ నోట్లు వాడతలేరు కదా, గందుకే ఆయన తాన కూడా లేకపోవచ్చు. గా దానికి గా ఏం నడవై తీసుకోవాల్సిందే అని పట్టుబట్టి వాచి గుంజుకున్నాడు. ఆ టెంక 2 సమోసాలు చేతిలో పెట్టిండు. ఎంత దౌర్జన్యం చేసిండో చూసి రానుల్లా. వద్దని పోయేటోన్ని పోనీయకుండా ఆపుడు, దౌర్జన్యంగా వాచి గుంజుకునుడు ఎంత దారుణమో కదా. ఈ వీడియో వైరల్ అయిందా. రైల్వే పోలీసోళ్ళు ఈ మనిషి మీద కేసు కట్టిరట. సరే గై నిలబడతాయా, గా మనిషి మళ్ళీ వస్తాడా లేదా తెలియదు గాని కేసు అయితే పెట్టిరు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.